51వ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ బాయ్స్ కార్యక్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్లు ప్రారంభించారు. ఈ కబడ్డీ పోటీల్లో 29 రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్ లో 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనడం శుభపరిణామమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. త్వరలో క్రీడలను మరింతగా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని, స్కూల్ గేమ్స్ నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని ప్రతిభలను వెలికి తీస్తామని వెల్లడించారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడా రంగాన్ని పెంపొందించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో మరిన్ని జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కబడ్డీ అంటేనే మన తెలుగువారికి, ముఖ్యంగా భారతీయులకి గ్రామీణ క్రీడగా మనం భావిస్తాం. మరి అటువంటి కబడ్డీకి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే గతంలో మచిలీపట్నం కూడా ఇదే విధంగా మేము బీచ్ కబడ్డీ ఏర్పాటు చేస్తే దాదాపు 29 రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అటు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ కూడా వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. క్రౌడ్ కూడా పెద్ద ఎత్తున వచ్చి దాన్ని ఆస్వాదించడం జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన కూడా రావడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనందరూ తెలుసు, ఇవాళ ప్రపంచంలో జరిగే ఒలింపిక్ గేమ్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ మన ప్రతిభని ఇంకా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఆ రోజు పుల్లెల గోపిచంద్ అకాడమీకి హైదరాబాద్లో కొంత స్థలం కేటాయించి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల పివి సింధు లాంటి వాళ్ళు ఇవాళ మనకి ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకొచ్చారు. అలాగే భవిష్యత్తులో ఇంకా చాలామందిని తయారు చేయడం కోసం ఇప్పుడు అమరావతిలో కూడా ఒక స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం ఆలోచన చేస్తాం. అలాగే చాలా ప్రాంతాల్లో మైదానాలు ఉన్నాయి. లోకేష్ గారు కూడా స్కూల్ లెవెల్ నుంచి ఈ గేమ్స్ని డెవలప్ చేయడం కోసం స్కూల్ గేమ్స్ నుంచి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా కాంపిటీషన్ కండక్ట్ చేస్తూ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ టాలెంట్ని పరిశీలన చేసుకుని వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి రేపు రాబోయే నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో మన ఆంధ్ర రాష్ట్రానికి మెడల్స్ వచ్చే విధంగా కార్యాచరణ తయారు చేయడానికి ప్రణాళికలు కూడా తయారు చేస్తాం. దానికి ఇలాంటి టోర్నమెంట్స్ చాలా ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా మరి శ్రీకాంత్ గారిని వాళ్ళ టీంని అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.